హాయ్ అండి. నేషన్ వైడ్‌గా చాలా ఆగాలు, అల్లర్లు, చాలా అన్‌రెస్ట్‌గా ఉంది అని జెప్పాలి దేశంలో. ఎందుకు అంటే, ఏ సిస్టమ్ గూడా సరిగా దాని పద్ధతిలో అది చేయకపోవటం వల్ల. ఇప్పుడు రైతులు రైతులున్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర నేషన్ వైడ్‌గా అందటం లేదు. తర్వాత విద్యా వ్యవస్థ ఒకటి. విద్యలో ప్రతి కూడాను ఎన్నో అవకతవకలు కనిపిస్తున్నాయి. యువత అందరూ కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పరీక్షా పత్రాలు లీక్ అవ్వటము, ఆ లీక్ అవ్వటం మూలంగాను పోస్ట్‌పోన్ అవ్వటము, ఆ పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల వాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోవటం, సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకుని ఇదంతా అవటం మూలంగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుని మరణించటము, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నెన్నో రకరకాల సమస్యలు. ఇంకోటి అదే కాకుండా ఏంటంటే, స్కూల్స్ ఏది కూడాను సరిగా లేకపోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం, లేకపోతే టీచర్స్ లేకపోవటం, సరైన స్టాఫ్ లేకపోవటము, సరైన బ్లాక్ బోర్డ్స్ లేకపోవటం, వాళ్ళకి యూనిఫామ్లు కావచ్చు, లేకపోతే స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్కూల్లో ఉండాల్సిన ఫర్నిచర్ ఏదైతే ఉండాలో కరెక్ట్గా ఉండకపోవటం, అన్నీ విరిగిపోయిన బల్లలు, విరిగిపోయిన కుర్చీలు, పైన కప్పంతా కింద పడిపోతూ కనిపించటము, బాత్రూములు సరిగా లేకపోవటము, బాత్రూములలో నీళ్లు లేకపోవటము, బకెట్లు లేకపోవటము, ఇంకోటి ఏమో వాష్రూమ్స్, ముఖ్యంగా లెట్రిన్లు ఏవైతే ఉన్నాయో బాత్రూమ్కి మలమూత్రాలు విసర్జించడానికి పనికొచ్చేవి, వాటిల్లో అంతా చెత్త చెదారాలు వేయటము, ఇట్లాంటివన్నీ చూసి యువత చెలించిపోయింది. కానీ ఇంతకాలంగా ఏంటంటే వాళ్ళు పళ్ళ బిగి మీద ఆపుకున్నారనమాట. కానీ మొన్న జంతర్ మంతర్లో జూన్ 6వ తారీఖు నుంచి మొదలైన 36 రోజులైంది ఇది ఈ ఈ ఈ స్టూడెంట్స్ చేసిన యాజిటేషను. ఏంటి ఆ యాజిటేషన్ అంటే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. ఏంటంటే, విద్యామంత్రి రాజీనామా చెయ్యాలి అని. ముఖ్యంగా ఏంటంటే 35 రోజుల వరకును దిగి రాలేదు గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి ఎంతో లాఠీ చార్జీలు, ఎంతో హింస జరిగిన తర్వాత, అంటే స్టూడెంట్స్ ఎంతోమంది క్షతగాత్రులు అయిపోయారు, ఎంతోమంది వాళ్ళ అంగవిహీనలు అయిపోయారు, ఎన్నెన్నో రకాలైనను అనమాట. సో ఇన్ని అయిపోయిన తర్వాత చివరికి ఎట్లాగో విద్యామంత్రిని రాజీనామా చేయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సరే, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, మొన్న స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, నల్సార్ యూనివర్సిటీ అక్కడకు గొడవ జరిగింది. 450 మంది స్టూడెంట్స్, లా గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి లా సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి వచ్చి, లా సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏంటంటే వాళ్ళు కాన్వొకేషన్ ఉంటుంది కదా, దానికోసం అని ఎవరిని చీఫ్ గెస్ట్ని సిజేఐ సూర్యకాంత్ గారిని చీఫ్ గెస్ట్గా తీసుకురావాలి అని అనుకున్నారు. కాదు, సూర్యకాంత్ కనుక ఉంటే కనుక ఆయన వస్తే కనుక మేము తీసుకోం ఆయన చేతుల మీదుగా. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ కూడా కాక్రోచ్లతో పోల్చాడు. అంటే ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఈ సూర్యకాంత్ వ్యాఖ్యల మూలంగానే వచ్చింది. అంటే యువత అందరూ కాక్రోచ్లాగా తయారవుతున్నారు, చాలా అసహ్యంగా తయారవుతున్నారు, వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళు అన్నీ ఇట్లాగా ఆయన కామెంట్ చేశారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన పెల్లెట్ గన్స్, లేకపోతే వాటర్ కెనాన్స్, ఇట్లాంటివన్నీ కూడాను మొత్తం లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగినప్పుడు జంతర్ మంతర్లో కోర్టులకు వెళ్ళినప్పుడు, వీళ్ళ తరఫున లాయర్లు కోర్టుకు వెళ్ళినప్పుడు, ఇట్లాంటివన్నీ మేమేం చూడటానికి రెడీగా లేవు, మాకేమీ పని పాట లేదా, ఇవన్నీ మాకు టైం వేస్ట్ అవుతుంది అన్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే, ఇవి రెండు కూడా విషయాలు, ఈ కాక్రోచ్లాగా ఉండటం ఒకటి, లేకపోతే ఇక్కడ మాకు టైం లేదు అని అనటం ఒకటి, ఇవి రెండు గుర్తుపెట్టుకున్నారు, మనసులో పెట్టుకున్నారు. ఈ స్టూడెంట్స్ మాత్రం చెప్పేశారు కరాఖండిగా, మేము మాత్రం ఏంటంటే ఇట్లా గుర్రా మేము తీసుకోం ఆయన చేతుల మీదుగా అని. సరే, మొత్తానికి ఆయన అక్కడ నల్సార్లో ఏంటంటే మామూలుగా బార్ అసోసియేషన్ నుంచి ఏంటంటే చైర్మన్ ఎవరైతే ఉన్నాడో
మనన్ కుమార్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ స్టూడెంట్స్ నల్సార్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు రాబోయే కాలంలో 2026లో పాస్ అయిన వాళ్ళు రాబోయే కాలంలో బార్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేదంటే వాళ్ళు అడ్వకేట్లు అవ్వలేరు అనమాట. లాయర్లు అవ్వచ్చు కానీ అడ్వకేట్లు మాత్రం అవ్వలేరు. లాయర్కి అడ్వకేట్కి తేడా ఏంటంటే లా చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వన్స్ వాళ్ళు బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారన్నమాట కోర్టులలో వాదించడానికి. కానీ వాళ్ళు పనికిరానప్పుడు మరి వీళ్ళు జంజీ వాళ్ళే చిన్నపిల్లలు 25 ఏళ్ల పిల్లలు 25-30 ఏళ్లలోపు వాళ్ళు వీళ్ళందరి మొత్తం నాశనం అయిపోతుంది అని మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేసిందంటే ఇట్లా కుదరదు, తొందరగా అది వాపస్ చేసుకోవాలి. మనన్ కుమార్ ఎవరైతే ఉన్నాడో బీసీఏ చైర్మన్ ఆయన ఆయన పాస్ చేసిన ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మొత్తం గోల అయిపోతుంది, మేమందరం యువతంతా వస్తాము, లేకపోతే మొత్తం దేశంలో ఉన్న లా స్టూడెంట్స్ లాయర్లు మొత్తం అందరూ వస్తారు. లాయర్లు రిటైర్డ్ జడ్జిలు పెద్ద సీనియర్ అడ్వకేట్లు వీళ్ళందరూ వచ్చి గొడవ చేస్తారు. మొత్తం లా స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తారు. మీరు మర్యాదగా కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే అనగానే ఆయన ఆర్డర్ చేసిన కొన్ని గంటలకే ఆయన వెనక్కి తీసుకున్నాడు. సో ఇది ఏంటి అంటే సిస్టమ్ అవకతవకల మీద ప్రశ్నించినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఒక రకమైన ఒక విజయం చేకూరుతున్నదనమాట. కాబట్టి ఏంటంటే దాంతో ఊరుకోకుండా ఇప్పుడు ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నది ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం మాట్లాడుకున్నాం. అభిజిత్ దీప్కే అతను బాస్టన్ యూనివర్సిటీలో అతను చదువుకున్నాడు. యుఎస్లో చదువుకున్న తర్వాత ఇదిగో ఈ సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరైతే అన్నాడో కాక్రోచ్ లాగా తయారయ్యారు వీళ్ళని కొంచెం విసుక్కున్నాడో అప్పటి నుంచి అట్లాగా మేమంతా ఇండియా యువత అంటే అంత తేలిగ్గా ఉన్నారా, ఇది మేము వదిలిపెట్టామని చెప్పేసి ట్విట్టర్లో మొదలుపెట్టాడు ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని. ఆయనతో ఇన్స్పైర్ అయిపోయి చీఫ్ జస్టిస్తో ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేశాడు. అప్పుడు వెంటనే ఆయనకి మిలియన్స్లో 15-20 రోజుల్లోనే మిలియన్స్లో అభిజిత్ దీప్కేకి ఫాలోయర్స్ వచ్చేసేసారన్నమాట ట్విట్టర్లో. అయితే సరే ట్విట్టర్లో ఎక్స్లో అయితే తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్లో వీళ్ళది మూయించేసింది. ఇంకా చాలా గోల అయింది. ఇప్పుడు ఏమిటంటే లేటెస్ట్గా ఏం జరుగుతున్నదంటే ఈ స్వాతంత్ర దినోత్సవం నిన్న జరిగింది కదా, దానికి ముందు ఒక వారం రోజుల ముందే డిక్లేర్ చేశాడు అభిజిత్ దీప్కే, ఇదిగో ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రము మాకు ఇంకొక యాజిటేషన్ రెడీ మేము చేయబోతున్నాము. అది ఏంటంటే పిల్లలకి విద్యా మందిరాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు ఆ స్కూళ్ళల్లో పిల్లలు బాగా వాళ్ళ భవిష్యత్తుని మంచిగా అవటానికి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఫౌండేషన్ ఎక్కడైతే పడుతుందో స్కూల్స్లో పడుతుందో ఆ స్కూల్సే సరిగా లేవు, అక్కడ టీచర్లు సరిగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఇక్కడ కూడా బాత్రూమ్లు సరిగా లేవు, వాళ్ళకి నీళ్లు లేవు, బాత్రూమ్లు ఆడపిల్లలు బాత్రూంలోకి వెళ్తే నీళ్లు ఉండటం లేదు, ఇవన్నీ కూడా ఉండటం లేదు అని పిలుపునిచ్చాడు. దాంతో మొత్తం ఇంకోటి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందే 2 రోజుల ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఏం చేశారంటే ఒక మీటింగ్ని అరేంజ్ చేసి మొత్తం దేశంలో ఉన్న అందరూ వాళ్ళ సభ్యుల్ని పిలిపించుకుని వాళ్ళందరికీ కూడాను ప్రతి స్టేట్కి కూడాను కొంతమంది ఇన్ఛార్జీలని అరేంజ్ చేసుకున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ స్టేట్లో ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో వాళ్ళు మొత్తం వీడియోలు చేసి లేకపోతే వాళ్ళ వాయిస్ వీళ్ళ వెబ్సైట్లో వినిపించాలన్నమాట. అట్లా చేశారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ముఖ్యమైన మెంబర్స్ ఏంటంటే ఆఫీసు బేరర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం స్కూల్స్ బాగాలేని స్కూల్స్ లేకపోతే స్కూళ్ళల్లో గొడవలు ఏది కూడాను అన్నీ అస్తవ్యస్తంగా ఉన్న స్కూల్స్కి వెళ్ళిపోయి ఇవన్నీ కూడాను వాళ్ళు చక్కగా తీస్తున్నారు, వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్యలో సడన్లీ ఎలాగా కొంతమంది మందుబాబులు కూడా బయటపడ్డారు. అంటే విలేజ్ స్కూల్స్లో చాలా స్కూల్ రాజస్థాన్ అవ్వచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు,
కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వెనకబడ్డ ఊళ్ళు, చిన్న చిన్న ఊళ్ళు, అన్ని ఊళ్ళల్లో కూడా ఏంటంటే ఏ స్కూల్ కూడా బాగాలేవు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవు. జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ ఇండియాలో బాగుండవు. వాళ్ళు నాయకులు కూడా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చదవరు కాబట్టి దే డోంట్ బాదర్ ఫర్ దెమ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇంకా ఎవరు అంటే పేద పిల్లలు, డౌన్ ట్రాడెన్ పిల్లలు, వాళ్ళు మాత్రమే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 45,000 స్కూల్స్ని మొత్తం కంప్లీట్గా మార్చేసేస్తానని చెప్పాడు ఆయన. 2 సంవత్సరాలలో దబదబా మార్చేసేసాడు ఆయన. 18,000 స్కూల్స్ మార్చాడు. ఇంకా మిగిలింది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ టర్మ్లో, నెక్స్ట్ టెన్యూర్ కూడా వస్తాము అన్నప్పుడు ఆయన పార్టీ ఓడిపోయింది. కానీ ఏంటంటే ఇప్పుడు అదే తరహాలో యూపీలో కూడానండి, యూపీలో అసలు అక్కడ ఇక్కడ అని లేదు, మోస్ట్లీ అంతా కూడా చాలా చోట్ల ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తున్నది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు స్టేట్లోనూ సెంట్రల్లోనూ. కాబట్టి ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్లు రన్ చేస్తున్న చోట్ల ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఈ మందుబాబులు మాత్రం ఏంటంటే వీళ్ళు సడన్గా ఈ కుర్రాళ్ళు వెళ్ళిపోతున్నారంటే యువత కదండి, వాళ్ళకి వాళ్ళ ఉత్సాహం ఉర్రూతలూగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ శక్తి మామూలుగా ఉండదండి. శక్తి ఎంత చక్కగా ఉంటుందంటే వాళ్ళ శక్తి నిజంగా వాళ్ళు ఏమైనా చేయగలరు అనమాట ఆ శక్తితో, అట్లా ఉంటారన్నమాట. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ మందుబాబులు అంటే స్కూల్లో ప్రిన్సిపాల్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే అక్కడ స్కూల్స్ మూసేసేసి లోపల మందు పెట్టుకుని కూర్చుని, మందు పార్టీలు పెట్టుకుని, అంటే ఏంటంటే ఆఫీస్ రూమ్లోనే ప్రిన్సిపాల్ ఉన్నాడు అనుకోండి, ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆ ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్లో ఆ టేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడే చక్కగా కోడిగుడ్లు మంచింగ్ చేసుకోవటానికి, తర్వాత సోడా బాటిల్స్, మందు బాటిల్స్, ఇవన్నీ కూడాను ప్రతి చోట చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఇది చూసిన అభిజిత్ దీప్కే మళ్ళీ మండిపడ్డాడు. వీళ్ళందరినీ తీసి పారేసేసే వరకు మేము ఉద్యమం ఆపము, ఈ తాగుబోతు అధ్యాపకులు చేసే పనులు ఇవే అని చెప్పి చాలా మండిపడ్డాడు. చాలా మళ్ళీ వాళ్ళు ఇదే ఉద్యమం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళ నినాదమే స్కూల్స్ ఠీక్ కరో అనే నినాదం అన్నమాట. దీంతో మొత్తం ఒక ఉధృతంగా ఒక ఉప్పెనలాగా పొంగి పొరలుతున్నది. ఇది ఏంటంటే మీకు ఎవరికి చాలామందికి తెలియదు, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడాను వీళ్ళ గురించి ఎక్కువ ఎవరు కూడా రాయట్లేదు. ఓన్లీ సోషల్ మీడియా, అందులో కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట ఈ చర్చలు. కాబట్టి అంటే వీళ్ళ రీల్స్ కావచ్చు, ఏ స్కూల్స్ బాగాలేవు, ఎక్కడెక్కడ తాగుబోతు టీచర్లు ఉన్నారు, ఎక్కడెక్కడ చాలా చండాలంగా ఉన్నాయి ఈ బాత్రూమ్లు, ఎక్కడెక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళతో దెబ్బలాడుతున్నారు కొంతమంది. బెంగాల్లో ఒక అబ్బాయి తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు అని గద్దించి గవర్నమెంట్ని అడిగినట్టు, పశ్చిమ బెంగాల్లో మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది. ఆ అబ్బాయిని అబ్బాయి తండ్రిని కొట్టారు. రెండు రోజులు అయిన తర్వాత, ఒక రోజు అయిన తర్వాత ఆయన ఆ దెబ్బలకి మరణించాడని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇంకా ఈ యువత మాత్రం చెలరేగిపోతున్నారు ఈ ఇండియాలో ఈ వ్యవస్థలు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది మార్చాలి, ఇది మార్చకపోతే మంచిది కాదు అని చాలామంది సలహా ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే బీజేపీకి ఎప్పుడు కొమ్ముగా కాసే ఈ రామ్దేవ్ ఉన్నాడు కదా, ఇలా ఉంటే ఇలా కన్ను మూసుకుని మాట్లాడుతూ ఉంటాడు ఆయన పాపం. అయితే ఆయన కూడా ఏం చేశాడంటే, ఇట్లాగ మీరు అర్జెంటుగా మీరు దేశంలో చాలా చాలా వ్యవస్థలు చాలా అన్యాయంగా జరుగుతున్నాయి, మీరు కనుక మార్చుకోకపోతే నేను కూడా పిల్లలతో చేరి నేను కూడాను
యాజిటేషన్లో నేను కూడా పాల్గొనాల్సి వస్తుంది అని చాలా బాగా మంచిగా చెప్పాడు ఆయన కూడాను. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడాను ఆలోచించదగ్గ విషయాలు, ఇవన్నీ కూడాను మనం సీరియస్గా మన పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు ఇండియా ఏం జరుగుతున్నది ఏంటి అనేది మాత్రము మనం ఆలోచిస్తే మాత్రము మనసంతా కలచి వేసినట్టుగా, కడుపంతా దేవినట్టుగా అయిపోతున్నది అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతున్నది, ఏం జరుగుతున్నది, మనకి కనిపించేది ఒకటి, మనకి నిజంగా వాస్తవాలు జరుగుతున్న ఒకటి అని అనిపించినప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. సో ఈ పిల్లలు మాత్రము, ఈ జంజీ పిల్లలు మాత్రము చాలా చాలా గొప్పగా చేస్తున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీ కాదు, కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఆ వ్యవస్థలు బాగాలేనప్పుడు బాగాలేని వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి మాత్రమే మేము ఉంటాం, కానీ రాజకీయాల్లోకి మేము ఎప్పుడు అడుగు పెట్టాము. వాటి వల్ల మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఏ ఓట్లు అక్కర్లేదు. కానీ పిల్లల భవిష్యత్తును మాత్రము చక్కగా ఉండటానికి మాత్రం మీరు సహకరించండి అని గవర్నమెంట్ని మాత్రము వాళ్ళు అప్పీల్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురున్నారు. అభిజిత్ దీప్కే ఒకడున్న అతను, తర్వాత అశుతోష్ రాంకా, గౌరవ్ దాసు, ఈ ముగ్గురు కూడాను హేమీలు ముగ్గురు గొప్ప చదువులు చదువుకుని ఐఐటీలు చదువుకుని, అబ్బాయి అయితేనేమో గౌరవ్ దాసు స్పోక్స్ పర్సన్, అతను జర్నలిజం చేశాడు. ఇంకోటి ఏంటంటే అతను చాలా ఆర్టీఐ నుంచి ఏంటంటే ఎన్నెన్నో రకాలైనవి, లాకు సంబంధించినవి, అడ్వకేట్లు, జడ్జిలకు సంబంధించినవి ఎన్నో అవకతవకలు బయటికి తీసి ఎన్నెన్నో బయట పెట్టాడనమాట. ఇట్లాంటి వాళ్ళందరూ చదువుకున్న బాగా మేధావులు ఈ ముగ్గురు కుర్రాళ్ళు. అందులో ఈ ముగ్గురు కుర్రాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా మంచి చదువుకున్న వాళ్ళు, చక్కటి చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలంగా ఎవరికి ధైర్యం రాలేదు. కానీ ఈ జంతర్ మంతర్లో ఇప్పుడు ఇండియా అనేది ఏంటంటే జంతర్ మంతర్కు ముందున్న ఇండియా వేరు, ఇప్పుడున్న ఇండియా వేరు అని మాత్రము అందరూ చెప్పుకుంటున్నారు అన్నమాట. సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.